పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లనున్నారు. 46,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు రేపు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. దేశంలో తొలి తీగల రైల్వే వంతెన అంజీ బ్రిడ్జ్ను కూడా జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం కాట్రా, శ్రీనగర్ కాట్రా వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత కట్రాలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొనున్నారు. 272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు పూర్తితో దేశ రైల్వే నెట్వర్క్తో జమ్మూ కశ్మీర్ పూర్తిగా అనుసంధానం కానుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 43,780 కోట్లు ఖర్చు చేసింది. అటు ప్రధాని పర్యటన నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం భద్రతను కట్టుదిట్టం చేశాయి. జమ్మూ కశ్మీర్ పోలీసులు, పారామిలిటరీ అధికారులు, ఆర్మీ ఉన్నతాధికారులు, నిఘా అధికారులు స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పాక్ సరిహద్దుల్లో కూడా భద్రతను పెంచారు. ఉగ్రవాదుల బంధువుల ఇళ్లు, ఓవర్ గ్రౌండ్ వర్కర్ల నివాసాలపైన పోలీసులు నిఘా ఉంచారు.